హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఐ ఆమ్ ఫైన్. దిస్ ఈజ్ hemakishore అఫీషియల్. బీరకాయ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. బీరకాయలని ముక్కలుగా కోసుకొని ఆ ముక్కల్ని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలండి. ఆ విధంగా మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ గాను నూనె వేసుకోవాలండి. పురటాలు గాను నూనె యూస్ చేస్తే చాలా మంచిదండి. మన ఒళ్ళు అనేది గట్టిపడుతుంది. ఒక 3 నెలలైనా సరే గాను నూనె వాడండి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గాను నూనె వేసుకొని కొంచెం జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కొంచెం ఎల్లుల్లిపాయలు, ఒక ఎల్లుల్లిపాయ పొట్టు తీసి వేసుకోవాలండి. ఆ వెల్లుల్లిపాయలు నెక్స్ట్ ఆ జీలకర్రని మనం ఆ ప్యాన్లో వేసుకోవాలండి. కొంచెం జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎల్లుల్లిపాయలు అనేవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఎండుమిరపకాయలు ఇవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అది బాగా ఫ్రై అయినంత వరకు మనం అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సరే, ఆ విధంగా మన స్టవ్ అనేది సిమ్లోనే ఉంచుకోవాలండి. చూసారా, ఈ విధంగా మనకు అయిన తర్వాత మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను అందులోనే వేసుకోవాలండి. అందులో వేసుకొని మనం కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. బీరకాయ తినడం వల్ల ప్రాబ్లం ఏమి ఉండదండి. మనకి డెలివరీ అయిన తర్వాత 11 రోజులకు కానీ 21 రోజులు కానీ మనకి భోజనం పెట్టిన తర్వాత బీరకాయ తినొచ్చండి. బీరకాయ, బెండకాయ తినవచ్చు ఫ్రై చేసుకొని. దానికి పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు. బీరకాయ తింటే పిల్లలకి నరాలు అనేవి కొంచెం పచ్చగా కనపడతాయి అంటారండి. మనకేం ప్రాబ్లం ఏమి ఉండదు, పర్వాలేదండి. పురటాలు ఎవరైనా సరే బీరకాయ ఫ్రై తినొచ్చు. సో మనం తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ సాల్ట్ ఏంటంటే అండి, పొరటాలు వాడాల్సిన సాల్ట్ ఏమో ఒక 4-5 టేబుల్ స్పూన్ సాల్ట్ని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలండి. సాల్ట్ కానీ లేదంటే కల్లుప్పు కానీ ఎవరైనా యూజ్ చేసినట్లయితే వాటిని కొంచెం లైట్గా ప్యాన్లో ఫ్రై చేసుకొని ఆ తర్వాత మీరు ఏ వంటల్లో అయినా యూజ్ చేయాలండి. అలా ఫ్రై చేసి వేసుకోవడం వల్ల ఏంటంటే మన బేబీస్ మోషన్ కానీ టాయిలెట్ కానీ ఏమన్నా వేసినా సరే పెద్దగా స్మెల్ రాదంటండి. సో అందుకనే మనం సాల్ట్ అనేది కొంచెం తక్కువగా వాడాలి. ప్లస్ వాడిన సాల్ట్ అయినా సరే ఫ్రై చేసుకొని వేసుకోవాలండి, ఏ కూరలో అయినా సరే. సరే ఫ్రెండ్స్, చూడండి, బీరకాయ ఫ్రై అనేది కొంచెం ఆ వాటర్ అనేది ఇంకిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, లేదంటే అడుగట్టేస్తుంది. సో ఆ వాటర్ అనేది ఇంకిపోయినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అవ్వడానికి ఒక 5 మినిట్స్ టైం పడుతుందండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి, లేదంటే మాడిపోతుంది. హైలో పెట్టొద్దు. ఆ వాటర్ అనేది ఇంకినంత వరకు ఫ్రై చేసుకోండి. సరే, ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఏదైనా సరే 2 పూటలు తినేవాళ్ళు అయితే ఒక పూట బీరకాయ తినండి, ఒక పూట ఏమో పొడుము వేసుకొని తినండి, లేదంటే వేరే ఏదో కర్రీ వేసుకొని తినండి. లేదంటే కొంచెం వాము జీలకర్ర కానీ లేదంటే వాము కానీ జీలకర్ర కానీ వేసుకొని తాలింపు పెట్టుకొని తినొచ్చండి. ఒక పూట ఇది ఒక పూట అది తినండి. 2 పూటలు ఒకే కర్రీ తినకండి, తినకూడదు కూడా. చూసారా, మనకి వాటర్ అనేది ఇంకిపోయిందండి. వాటర్ ఇంకిపోయి లైట్గా ఆయిల్ పైకి తేలింది చూడండి. ఈ విధంగా మనం అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సరే, ఈ విధంగా చూసారా అయిపోయిందండి. మన బీరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. మీరు ఏ కర్రీ వేసుకున్నా సరే ఒక 2 ముద్దలకి పొడుము వేసుకొని కొంచెం గాను నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని భోంచేయండి, పర్వాలేదు. ఏంటంటే మనకి సిజరింగ్ అయినా నార్మల్ అయినా కుట్లు పడతాయి కాబట్టి అవి త్వరగా మానుతాయండి. పొడుము వేసుకొని తినడం వల్ల మనకి బాగుంటుంది ఒంట్లోన. ప్లస్ ఏంటంటే కుట్లు కూడా త్వరగా మానుతాయండి. ఒక 2 ముద్దలకి వేసుకొని తినండి. తర్వాత మీరు ఏ కర్రీ అయినా వండుకుంటే దాంతో భోంచేయండి, పర్వాలేదు. సరే ఫ్రెండ్స్, మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం.
సరే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే